శివలీలలోనే సీరియల్ చేశారు కదా, అంటే ఓకే మీరు ఆన్సర్ చెప్పేశారు ఆల్రెడీ. ఏంటి అంటే హిందీ మీదనే గ్రిప్ ఎక్కువగా ఉంది కాబట్టి అంతేనా? అంటే ఇంకా ముస్లిం అండి శివలీల లాంటి సీరియల్ ఎలా చేయగలిగారు? దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే అండి, ఫస్ట్ యాక్చువల్గా శివలీల సీరియల్కి నేను డైరెక్టర్ కాదు, యాక్చువల్గా పిసి రెడ్డి గారు డైరెక్టర్. నేను విజువల్స్ ఎఫెక్ట్స్ చాలా బాగా చేస్తానని సుమన్ గారు నన్ను కెమెరామెన్, అప్పటికే నేను ఈటీవీలో చాలా చేస్తున్నాను కదా, కెమెరామెన్ ఎడిటర్ నేను అనమాట. అయితే ఆ సీరియల్ చేయటానికి కూడా, శివలీల సీరియల్ చేయటానికి కూడా సుమన్ గారికి మెయిన్గా రీజన్ ఏంటంటే, భాగవతం సీరియల్ బాపు గారితో మొదలుపెట్టి 7 years అయిపోతుంది, ఇంతవరకు ఒక అవుట్పుట్ రాలేదు, ఒక ఎపిసోడ్ కూడా బయటికి రాలేదు. అంతంత భారీ సెట్లు వేసాము, అంత వేసాము, ఏమీ రాలేదు, సెట్లు బయటికి అవుట్పుట్ రాలేదు అని బాపు గారి మీద ఉన్న చిన్న కాన్ఫ్లిక్ట్తో ఆయన ఏం చేశారంటే, నేను 1 yearలో తీసి సీరియల్ మైథలాజికల్ థియేటర్ నా వల్ల కాదా అని సుమన్ గారు ఈ సీరియల్ మొదలుపెట్టారు. యాక్చువల్గా ఫాస్ట్గా అనమాట, ఇమ్మీడియట్గా డిసెంబర్కి అంతా టెలికాస్ట్ స్టార్ట్ అయిపోవాలి, జనవరికి అంతా ఆన్ ఎయిర్ ఉండాలి అన్నట్టు ఇలా మొదలు పెట్టేశారు. సో దానికి పిసి రెడ్డి గారు డైరెక్టర్. యాక్చువల్గా ఆయన పిలిపించి కూర్చోబెట్టి అంతా డిస్కషన్ చేస్తున్నప్పుడు, ఆ డిస్కషన్లో స్టోరీ డిస్కషన్స్ అవి జరుగుతున్నప్పుడు సుమన్ గారికి ఎందుకో అంటే పిసి రెడ్డి గారి మీద ఆయనకి పెద్దగా ఇంప్రెషన్ ఎందుకు రాలేదు. ఆ డిస్కషన్లో నా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్, అదేమో నా అదృష్టం ఏమో తెలియదు. నెక్స్ట్ వెళ్ళిపోగానే కేవీఎస్ఆర్కే ప్రసాద్ గారు ఒకరోజు నేను షూటింగ్ దగ్గరికి వచ్చి, నువ్వే శివలీల డైరెక్టర్ అయ్యా, సార్ చెప్పేశారు నువ్వు చేస్తున్నావు డైరెక్షన్ అనేసారు. అమ్మ ఇది ఎక్కడ గొడవ అని చెప్పాను. అని ఆ తర్వాత ఏంటంటే ఆ సీరియల్ అలా చేయాల్సి వచ్చింది. అందులో ఏంటంటే రాలేదు, ఆ డిస్కషన్లో నా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్, అదేమో నా అదృష్టం ఏమో తెలియదు. అందులో ఏంటంటే ముఖ్యంగా యామిని సరస్వతి గారు దానికి రైటరు, ఆయన తర్వాత ఉదయ్ భాస్కర్ గారు, ఆయన నాకు అసిస్టెంట్గా ఉండేవారు. అసిస్టెంట్ అంటే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా, అదే నా డైరెక్షన్ ఎగ్జిక్యూటివ్గా ఆయన సహాయం. మేమందరం ఏంటంటే సుమన్ గారి దగ్గర కూర్చొని ప్రతి సీను డిస్కస్ చేయాలి ఆయన దగ్గర, చేసిన తర్వాత ఇక్కడ షూట్ చేయటం. సో ఇవన్నీ హెల్ప్ అయ్యి నేను సుమన్ గారి దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఆయన పాపం ఫస్ట్లో తెలిసేది కదా ఆయనకి, ఆయన ఈ హిందూ పూజలు ఈ అభిషేకాలు ఇవి వచ్చినప్పుడు ఆయన నాకు డీటెయిల్గా చెప్పబోతుండేవాడు అనమాట. నేను అప్పుడు ఆపి, సార్ ఇవన్నీ నాకు తెలుసు సార్, మా వేదన ఉంటే చెప్పండి, నాకు తెలియదు, ఇవన్నీ నాకు తెలుస్తారని అని చేసేవాడు అనమాట. ఆ సీరియల్లో నాకు గొప్ప కాంప్లిమెంట్ ఏంటంటే, ఆ సీరియల్లో మేము అభిషేకాలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇవన్నీ కూడా రియల్గా చేసాం. అభిషేకం అయితే కూడా రియల్ పాలు, రియల్ నెయ్యి వేస్తే మా చోట గారి మిస్సెస్ సీత గారు నాకు ఫోన్ చేసి, చాలా బాగుంది మీరు గారు, ఆ రియల్గా చేయటం వల్ల నాకు నిజంగా చాలా బాగా నచ్చింది అని ఆవిడ నాకు ఫోన్ చేసి చెప్పారు అనమాట. అది చాలా గ్రేట్ అనిపించింది. పిసి రెడ్డి గారికి మీకు మళ్ళీ తర్వాత రిలేషన్ ఎలా ఉంది? మళ్ళీ పిసి రెడ్డి గారు నాకేం లేదు, నా సార్ పాప ఆయన కూడా ఏం పెద్ద ఫీల్ అవ్వలేదు. అంటే ఆయన కూడా అంటే ఇది మైథలాజికల్ కదా, అంటే మైథలాజికల్స్లో కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ మీద కూడా గ్రిప్ ఉంటే కానీ, ఇప్పుడైతే అసలు కుదరదండి. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ మీద ఫుల్ గ్రిప్ ఉంటే కానీ చేయలేం యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు అది సపోర్ట్ ఎక్కువ కాదు కదా, కొంచెం డైరెక్టర్ అనేవాడికి ఆ విజువల్ ఎఫెక్ట్స్ సపోర్ట్ కూడా ఉంటేనే ఎఫెక్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు ఆ రోజుల్లో అంటే మీకు ఇప్పుడు మాయాబజార్ కానీ ఇలాంటి సినిమాలు మీరు పెద్ద పెద్ద సెట్లు వేసేసి తీసేవాళ్ళం. ఇప్పుడు అలా ఆ సౌకర్యం లేదు కదా. అప్పుడు శివలీల చేసేటప్పుడు కూడా మేము మన సారథి స్టూడియోలో ఒక సెట్టు, దాన్ని 100 రకాలుగా చూపించేవాడిని నేను. జాగ్రఫీ అక్కడ కమిట్ అవ్వకుండా అట్లా చేసేవాడు. కొంచెం గ్రిప్ ఉండదు దానికి. ఇంటికి పెద్ద దిక్కు అంటే మీలా ఉండాలని ఎప్పుడూ అనుకుంటుంటానండి. ఆడవాళ్ళు అన్న తర్వాత చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. మీ సిస్టర్ని కానీ, నన్ను కానీ, మీ వైఫ్ని కానీ చక్కగా ఎవరికి గొడవలు లేకుండా, ఎవ్వరు ఎలాంటి ఫీలింగ్స్ బాధలు పడకుండా మీరు జాగ్రత్తగా దగ్గరుండి చాలా ఎలా అనాలి, ఒక ఫాదర్ లాగా దగ్గర తీసుకొని చూస్తూ ఉంటారు.